ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానాన్ని ఎంజాయ్ చేసిన తమన్ నుంచి ఏదైనా కొత్త ఆల్బమ్ వస్తుందంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందులో స్టార్ హీరోస్ అయితే అభిమానులు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. కానీ ఈ మధ్య తమన్ వరుస చూస్తుంటే వాటిని అందుకోవడం తడబడుతున్న వైనం కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన రాజా సబ్ టైటిల్ సాంగ్ విని ప్రభాస్ అభిమానులు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. డార్లింగ్ వింటేజ్ లుక్స్ వల్ల చూడబుద్దవుతుంది కానీ లేదంటే ఇంపాక్ట్ ఇంకా తక్కువగానే ఉండేది. ఈ సమస్య కేవలం ఈ ఒక్క సినిమాకే రాలేదు. తమన్ కంపోజ్ చేసిన అఖండ 2 నుంచి వచ్చిన 2 పాటలు సంగీత ప్రియులను మెప్పించలేకపోయాయి. జాజికాయ్ జాజికాయ్ సాంగ్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. 3 నెలల క్రితం ఓజీతో ఊపేసిన తమన్ నుంచి ఇలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన వివేక్ మెర్విన్ తమ డెబ్యూ ఆల్బమ్ ఆంధ్ర కింగ్ తాలూకుతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంగీతం చాలా ప్లస్ అవుతుంది. 2 పాన్ ఇండియా మూవీస్ కి చేయాల్సిన ట్యూన్స్ ఇవి కాదనేది అధిక శాతం నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. దీనికి మరో కారణం కూడా ఉంది. పెద్దిలో చిక్రీ చిక్రీ చాట్ బస్టర్ అయిపోయి భారీ రీచ్ అందుకున్న తర్వాత ఇతర సినిమాల నుంచి వచ్చే పాటలను దాంతో కంపేర్ చేయడం మొదలైంది. దీంతో సహజంగానే రెహమాన్ కంపోజ్తో సరితూగలేక మిగిలినవి కొంచెం నిరాశ కలిగిస్తున్నాయి. అసలు పెద్దగా ఫామ్లోనే లేని రెహమాన్ నుంచి ఇంత క్రేజీ సాంగ్ని ఎవరూ ఊహించలేదు. తెలుగు కంటే ఎక్కువగా హిందీలో అదరగొడుతున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమన్ ఎదుర్కొంటున్న సమస్య అనిరుద్ రవిచంద్రన్ కూడా ఫేస్ చేస్తున్నారు. కూలీ, మద్రాసి లాంటివి 1-2 పాటలు తప్ప ఓవరాల్గా నిరాశపరిచాయి. ఇండియన్ 2 నుంచి తన రేంజ్లో పాటలు ఇవ్వడం లేదనే కంప్లైంట్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలో సాంగ్స్ అంతా ఆకట్టుకుంటున్నప్పుడు 100 కోట్లతో తెస్తున్న స్టార్ హీరోస్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ తమన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక పర్ఫెక్ట్ గా కుదిరితే డాక్ మహారాజ్ తరహాలో కేవలం బీజిఎం తోనే ఆకట్టుకోవచ్చు. నెల రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న అఖండ 2, రాజా సబ్ 2 తమన్ కు చాలా కీలకం. త్వరలో నటుడిగా కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్న తమన్ తమిళ హీరో అథర్వతో కలిసి ఒక కోలీవుడ్ మూవీ చేస్తున్నారు. ఇంకో వైపు వీళ్ళు దొరికినప్పుడంతా క్రికెట్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. అలా వైకుంఠపురంలో కిక్, రేస్ గుర్రం, బృందావనం, దూకుడు లాంటి ఒకప్పటి బ్లాక్ బస్టర్ తమన్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రాజా సబ్ కోసం తమన్ మొత్తం 5 పాటలు కంపోజ్ చేశారు. వాటిలో 3 హీరోయిన్తో కలిసి ప్రభాస్ డాన్స్ చేసే స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయట. హారర్ థీమ్ తో వచ్చే మరో ప్రత్యేక గీతం కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుందంటున్నారు. మరి చూద్దాం.